హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నా చేతిలో ఒకటి ఉంది కదా, డబ్బా పార్సిల్ అమెజాన్ నుండి అయితే వచ్చింది. మీరందరూ ఇది ఏదో అనుకుంటారు, ఇదైతే ఒక సెల్ ఫోన్ అండి. మా అమ్మకి అయితే ఫోన్ ఇవ్వాలని చెప్పేసి ఒకటి అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టి తెప్పించాను. మీరందరూ ఈ పార్సిల్ చూసి పెద్దగా ఉంది, ఏ పెద్ద స్మార్ట్ ఫోన్ లాక్ చేస్తున్నాడు, దీనికి పెద్ద స్మార్ట్ ఫోన్ అనుకుంటారు. కానీ ఇదైతే స్మార్ట్ ఫోన్ కాదండి, ఒక చిన్న జియో ఫోను. ఎందుకు ఈ డబ్బా ఫోన్ ఇస్తున్నాను, స్మార్ట్ ఫోన్ ఇవ్వచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. పొలం పనులు చేసుకునే వాళ్ళు కానీ, వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఏ బిజినెస్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోనే వాడుతున్నారు కదా, అది ఇవ్వచ్చు కదా అనుకుంటారు. కానీ మా వాళ్ళకైతే అది సెట్ అవ్వదండి. వాళ్ళు పక్కా పొలం పని చేసేవాళ్ళు. ఆల్రెడీ అంతకుముందు స్మార్ట్ ఫోన్లు అయితే ఇచ్చాను, కానీ వాళ్ళకు వాడడం అయితే కుదరలేదు. వాళ్ళకి ఈ ఫోన్ అయితేనే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఆల్రెడీ మా నాన్నకైతే నేను ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఇచ్చానండి, నాది పాతది ఉంటే. అది కష్టం మీద అయితే దాన్ని వాడుతున్నారు. ఎందుకంటే అసలుకు వీళ్ళకి సెట్ అవ్వదండి. ఎందుకంటే వీళ్ళు పొలం పనులు చేసేటప్పుడు కానీ, నీరు కట్టేటప్పుడు ఎక్కడైనా పొలంలో అది పడిపోయిందంటే దాన్ని మళ్ళీ వెతికి కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. అందుకనే ఒక చిన్న ఫోన్ అయితే అది రఫ్ అండ్ టఫ్ యూజ్కి పనికి వస్తుంది. అలాగే అది పోయినా కూడా పెద్ద ఖరీదు ఉండదు కాబట్టి ఎటువంటి దిగులు ఉండదు. అందుకనే వాళ్ళకైతే ఈ ఫోన్లే సెట్ అవుతాయి. ఈ కొత్తగా వచ్చాయి కదండి జియో ఫోన్లు, జియో కార్బన్, జియో భారత్, జియో V1 అని ఇలా కొత్త మోడల్స్ అయితే వచ్చాయి. రీఛార్జ్ కూడా వీళ్ళకి నెట్ ఎక్కువగా వాడరు కాబట్టి ఆ ఫోన్లు అయితేనే సెట్ అవుతాయండి, అన్లిమిటెడ్ కాల్స్కు. దానికి తోడుగా మా ఇంటికి ఎదురుగానే జియో టవర్ అయితే ఉంది. ఎనీ టైం సిగ్నల్ అనమాట. వంటింట్లో కాదు, వేరే ఎక్కడ ఉన్నా కూడా మనకైతే సిగ్నల్ బాగా వస్తుంది. ఆ జియో తప్ప మినహాయించి వేరే ఏ సిగ్నల్స్ అయినా కనుక బయటికి వచ్చి మాట్లాడాల్సింది ఉంటుంది. అందుకని చెప్పేసి జియో ఫోనే తీసుకున్నాను. జియో సిమ్ వేయాలంటే ఆ ఫోనే వాడాలి కాబట్టి ఇప్పుడైతే ఈ ఫోన్ మా వాళ్ళకి ఇవ్వడానికి అయితే పోతున్నాను. చూద్దాం మరి. ఇదిగోండి, మా ఇంటికి ఎదురుగానే కనిపిస్తుంది కదా, అదేనండి జియో టవరు. సిగ్నల్ అయితే ఫుల్ స్ట్రెంత్తో వస్తుంది. అందుకనే మాకు నెట్ కానీ వేరే ఫోన్ కాల్స్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా ఊర్లో 90% మంది జియో టవర్ ఉంది కాబట్టి జియో మొబైల్సే అండ్ జియో నెట్వర్క్నే వినియోగిస్తున్నారు. అన్నా, సెల్లు తెచ్చిన అమ్మకి, నీకే సెల్లు తెచ్చిన, చిన్నది. అట్టగా పీకేసే, గట్టిగా పీకి ఇస్తాను అంతే. మనకు ఫోన్తో పాటు యాజ్ యూజువల్గా జియో ఛార్జర్ అయితే ఇచ్చారండి. ప్రతి ఒక్క దానికైతే ఇదే ఇస్తారు ఛార్జర్ వాళ్ళు. ఏ మొబైల్ కొనుక్కున్నా, స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నా, లేకపోతే చిన్నవి కొనుక్కున్నా కూడా ఇదే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మా అమ్మకు ఈ కొత్త జియో ఫోన్తో పాటు ఒక ఫ్యాన్సీ జియో నెంబర్ కూడా తీసుకున్నానండి. ఫోన్ అయితే చూడడానికి సూపర్గా ఉంది. చాలా అంటే చాలా స్టైలిష్గా, బాగా మంచిగా, వెరీ హ్యాండీగా ఉంది. బటన్స్ అన్నీ బాగున్నాయి. ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి లేకపోతే స్మార్ట్ ఫోన్ ఇష్టం లేని వాళ్ళకైతే ఇది చాలా బాగా పనికొస్తుందండి. నాకైతే పర్సనల్గా ఇది చాలా బాగా నచ్చింది ఫోన్ అయితే.